క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవనమును పంట కోయును. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. జీవము గల తండ్రి, కృప కలిగిన మా నాయన, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడైన మా కన్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉండి మీ అధ్యక్షతలో పాటల ద్వారాను వాక్యం పఠనము ద్వారాను మీరు మహిమ పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోచుండగా మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును, వివేచనను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. లోక సంబంధమైన అజ్ఞానుల వలె నీ మాటలను త్రోసిపుచ్చేవారిగా ఉండక, ప్రతి మాటలో జీవము, ఆత్మ దాగి ఉన్నదని, సర్వ సృష్టిని సృజించిన మాటలవన్నీ గ్రహించి అవే మమ్మల్ని బ్రతికించి పరలోకానికి నడిపిస్తాయని గ్రహించి ఆ మాటల వైపు మనస్సు నుంచున్నట్లుగా సహాయించి తండ్రి, ఎక్కడైతే 2-3 నీ నామమును కూడి ఉంటారో అక్కడ ఉంటానని సెలవిస్తున్నారు కనుక మీరు మా మధ్యలో ఉండి ఈ ఆరాధన క్రమముగాను మర్యాదగాను మనస్పూర్వకంగా ఆరాధించినట్లుగా సహాయించి ఈ ఆత్మకు ఎలాంటి మాటలు అవసరమై ఉన్నవో అయ్యా, మట్టి వారము మా జ్ఞానహీనులము కానీ సమస్త హృదయాలను ఎరిగిన దేవుడవు కనుక మీకు తెలుసు కనుక మీరే మీ బిడ్డలతో మాట్లాడి మాకును అందరికీ కావాల్సిన ఆధ్యాత్మికమైన ఆహారంతో మమ్మల్ని తృప్తిపరచమని, మా లోపాలను ఖండించి గద్దించి సరిచేయమని వేడుకుంటూ, నిశ్చితమైతే తండ్రి ఆరాధన మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగా జరుగునట్లుగా సహాయం చేయమని ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి హృదయపూర్వక వందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారము దేవుని సన్నిధిలో మనందరం కూడా ఇలాగ ఆరాధించుట కొరకు, మహిమపరచుట కొరకు దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్న విధానమును బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈరోజు మొదటి పాఠం అంటే 2 భాగాలు చేసుకున్నాం. 2 భాగాలు. ఆ 2 భాగాల్లో మొదటి భాగాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. అంశం ఏంటంటే పరిశుద్ధులు అనగా ఎవరు. జాగ్రత్తగా మీరంతా కూడా మరి పరిశుద్ధులు అనగానే పాపం చేయని వారు, తప్పు చేయని వారు, రకరకాలుగా మరి మీకు తోచినట్టుగా, లోకంలో అయితే ఇంకా మరి అనేక రకాలుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పరిశుద్ధులు అన్న మాటను మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. వాళ్ళు చాలా పరిశుద్ధులు, వాళ్ళు చాలా నమ్మకమైన వారు అన్నట్టుగా మనం చాలాసార్లు విని ఉంటాం. అయితే పరిశుద్ధులు అనగా ఎవరు అనేది ఈరోజు పార్ట్ 1గా చెప్పుకుందాం. తర్వాత పార్ట్ 2 కూడా చెప్పుకుందాం. ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్టు, చాలా భాగాలు విభజించి చెప్పొచ్చు, కానీ అంతగా కాకుండా కొంచెముగా ఏర్పాటు చేసి 2 భాగాలు చేసి మీకు ఒక భాగాన్ని మీకు అందించాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే లోకంలో ఈ మధ్య కాలంలో స్వచ్ఛ భారత్ అనేది ఒకటి ఉంది. మనం మోడీ గారు తలపెట్టిన స్వచ్ఛ భారత్ అనేది
ఈ మాట క్రొత్తదేమి కాదులే, కానీ బైబిల్లో కూడా స్వచ్ఛ భారత్ అనేది అంటే దేవుడు కూడా పరిశుద్ధత అనేది ఎప్పటి నుండో తెలియజేస్తున్నాడు. లోకంలో స్వచ్ఛ భారత్ అని అంటే స్వేచ్ఛగా ఉండటం కాదు, పరిశుభ్రంగా ఉండటం, పరిశుద్ధంగా ఉండటం. అదే బైబిల్లో పరిశుద్ధతను గురించి తెలియజేస్తున్నాడు. తెలియచేయటమే కాదు, అది ఆయన కోరుకుంటున్న విషయం అన్న సంగతి మనకు అర్థం కావాలి. పరిశుద్ధత అనేది దేవుడు కోరుకుంటున్నది, దేవుడు ఇష్టపడుతున్నది. దేవునికి నచ్చిన పదం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధత. పరిశుద్ధత అనగానే ఎలా పరిశుద్ధులు అవుతారని అంటే మనకు బాగా తెలిసిన విషయం, ఎందుకంటే ఎప్పటి నుండో మనం విని ఉన్నాం కాబట్టి బాగా తెలిసిన విషయం ఏంటంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారిని పరిశుద్ధులు అంటారు అన్న సంగతి. మనలో పరిశుద్ధత ఉండాలి అని అంటే ఇదిగో క్రీస్తు రక్తమందు కడగబడాలి అంటే క్రొత్త జన్మ ఎత్తాలి అంటే బాప్తిస్మ పొందాలి. నీటి ద్వారా ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యానికి స్వతంత్రించుకోడు. ఇది నా మాటగా కాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నికోదేముతో చెప్పిన మాట ఇది. యోహాను సువార్త 3వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాల్లో ఈ మాటలు ఖచ్చితంగా చెప్పాడు. కాబట్టి పరిశుద్ధత అనగానే ఏమనుకుంటున్నారంటే క్రీస్తు రక్తమందు కడగబడాలి. అయితే మనలో పరిశుద్ధత లేదా మనము ఎవరిని అనగలము పరిశుద్ధులని అన్నది మనం కొంచెం ఆలోచించాలి. అంటే పరిశుద్ధత అనగానే ఏమనుకుంటున్నారంటే క్రీస్తు రక్తమందు కడగబడితే సరిపోతుందా అని అనుకుంటున్నారు. సరిపోతుందా అనుకుంటున్నారు. క్రీస్తు రక్తమందు కడగబడితే సరిపోతుంది అనుకుంటున్నారు. ఎందుకంటే బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధులు అంతే. ఎవరైనా ఏమంటారంటే బాగా మనకు పాపులర్ అయిన క్రీస్తు సంఘాలన్నీ చెప్పే విషయం ఏంటంటే ఏమంటారంటే క్రీస్తు రక్తమందు కడగబడిన ప్రతి వారు పరిశుద్ధులు. ఈ మాట బాగా అర్థం చేసుకుంటారు, బాగా చెబుతూ ఉంటారు. అయితే క్రీస్తు రక్తమందు కడగబడటమేనా, లేకపోతే ఆ క్రైస్తవుడు లేదా ఆ బాప్తిసం తీసుకున్న వాడికి పరిశుద్ధ లక్షణాలు అనేవి ఉండాలా? ఒకసారి ఆలోచించండి. అంటే ఆ లక్షణాలు లేకపోతే పరిశుద్ధులు అవుతారా? ఆలోచించండి. బాప్తిసం తీసుకొని చర్చికి వచ్చినంత మాత్రాన పరిశుద్ధులు అవుతారా అంటే ఆ పరిశుద్ధులేనండి చాలామంది బోధలు చేస్తున్నారు. ఇంకా రాజమండ్రి జాన్ వెస్లీ గారు అయితే అసలు బాప్తిసమే అవసరం లేదు, మారు మనసు పొందితే పరలోకమే మీద అని బోధ చేస్తున్నాడు. రాజమండ్రి జాన్ వెస్లీ గారు ఏమంటారంటే తెలుసా, అసలు బాప్తిసమే అవసరం లేదు, మారు మనసు పొందితే చాలు పరలోకం మందే అంట. అలాంటి బోధలు లోకంలో చాలా ఉన్నాయి. అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జ్వరం వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్ రక్త పరీక్ష అన్నది రాస్తారు. అయ్యా రక్త పరీక్ష చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇదిగో ఇతనికి డెంగ్యూ జ్వరమో లేకపోతే ఇతనికి మలేరియా జ్వరమో లేకపోతే ఇతనికి టైఫాయిడ్ జ్వరమో అనేది క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలను బట్టి ఈ జ్వరము వైరల్ ఫీవరు లేదా డెంగ్యూ ఫీవరు అనేది మనకి డాక్టర్ గారు నిర్ధారణ చేసి చెప్తారు మనకి. అలాగనే చర్చికి వెళ్ళిన వాళ్ళకి నిర్ధారణ అంటూ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, చర్చికి వెళ్ళి వచ్చినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతాం అన్నది తప్పు. ఆ నిర్ధారణ కావాలంటే ఆ పరిశుద్ధమైన లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది మనం చూడాలి. అవును, అర్థమైందా? పరిశుద్ధ లక్షణాలు లేకపోతే నువ్వు బాప్తిసం తీసుకున్నవి అర్థమైందండి. వాక్యము ఖచ్చితంగా మనుషులు చెప్పింది కాదు. ఏమండి, మనుషులు చెప్పింది ఎప్పుడు కూడా నిర్ణయించబడింది కాదు. బైబిల్ చెబుతున్నదే నిర్ణయించబడింది. మనుషులు చెప్పింది ఏది కూడా నిర్ణయించబడింది కాదు. బైబిల్ వాక్యము, దేవుని వాక్యం చెబుతున్నదే నిర్ణయించబడుతుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేయాలి. ఎవరినైనా నిర్ణయించాలంటే అది మనుషులు కాదు, దేవుడు.
అంటే వాక్యం అనేది అద్దం లాంటిది. ఆ అద్దం దగ్గరకు వస్తేనే వీళ్ళు పరిశుద్ధులా కాదా అని తెలుసుద్ది. అర్థమైందండి? అందుకనే ఆ వాక్యం దగ్గరకు రాకుండా ఏదో వచ్చి రానట్టుగా, సంఘానికి వచ్చి రానట్టుగా, ఏదో బైబిల్ తెచ్చి కూడా కొంతమంది బైబిల్ కూడా తీరు అసలు. ఎందుకంటే తెచ్చాం, ముందు పెట్టుకున్నాం, కూర్చున్నాం, వెళ్ళిపోయినాం, అంతే. అంటే వాక్యం కూడా తీసి చదివేంత ఓపిక లేని క్రైస్తవులు ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. మన చాలా సంఘాల్లో వాక్యం బైబిల్ తీసి చదవాలి, ఇది మనము దేవుని సన్నిధిలో ఉన్నాము అన్న జ్ఞానం లేకుండా కొంతమంది నిద్రపోయేవాళ్ళు, బైబిల్ తీసుకొచ్చి అసలు చదవని వాళ్ళు, కొంతమంది సెల్లు నొక్కేవాళ్ళు, మొబైల్ ఉంది మళ్ళీ ఈ మధ్య పిచ్చెక్కువైంది ఇది. మొబైల్ నొక్కుతుండే వాళ్ళు. అరే బాబు, బైబిల్ అనేది దేవుడిచ్చిన గ్రంథం, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుడి. ఇది గ్రంథకర్త రాశాడు, యెషయా గ్రంథకర్త రాశాడు ఆ మాట. అయితే చాలామందికి పట్టిన రోగం ఏంటో తెలుసా? డిజిటల్ బైబిల్ అని చెప్పేసి ఆ బైబిల్ను డౌన్లోడ్ చేసుకోవడం, సెల్లులో చూసుకుని నొక్కటం. బైబిల్ ఎక్కడ చూస్తారట? సెల్లులో చూస్తే సరిపోతుందా? అసలు గ్రంథాన్ని పరిశీలించు. గ్రంథం అనేది ఇచ్చాడు దేవుడు. ఆ గ్రంథం లేకుండా యాపులలో చదివితే అది దేవునికి ఇష్టం అనుకుంటున్నావా? ఏమండి, నీ చేతిలో ఉండాలి గ్రంథం, చేతిలో మొబైల్లో ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ లక్షణాలన్నీ పరిశుద్ధమైనవా అంటే కాదు, కొన్ని పోయినాయి. పరిశుద్ధ లక్షణాలు పోగొట్టుకున్నారు చాలామంది. అందుకే వాక్యము ఎదుటగా వస్తే ఆ అద్దంలా ఉంటుంది. ఆ అద్దం ఏం చేస్తుందంటే నీలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తుంది. అందుకే ఈ పరిశుద్ధులు అన్న మాటను గూర్చి మనం కొద్దిగా లోతుగా వెళ్తే ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా మరి బైబిల్ ఉన్న వారంతా మరి ఇప్పుడే చెప్పిన సెల్లులో కాకుండా గ్రంథంలో చదువుదాం. గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి జాగ్రత్తగా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం మీరు చదివితేనే నేను ఇప్పుడు ఈ వివరణ ఇస్తాను. మీరు కొంచెం చదవడాల. చదువుతున్నారా? తింటున్నారా? మనకి చాలా లేటు. మళ్ళీ ఈ అన్నమ్మ లాంటి వాళ్ళు తొందరగా కావాలా, ముగించాలండి. చదవటమే రాదు ఇక్కడ. తీయండి బైబిల్ తీయండి. 3వ అధ్యాయం 12వ వచనం. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును, మంచి మాట చూడండి ఒకసారి, నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. ఎవరి మీద రాస్తారట? ఎవరి మీద? సంఘానికి వచ్చిపోయి నిద్రపోయి వాళ్ళందరి మీద కాదు. అర్థమైందా? ఏదో సరదాగా వచ్చిపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య క్రిస్టమస్ వస్తుంది, ఎక్కడ లేని జనాలు అందరూ వచ్చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. క్రిస్టమస్ అనగానే మొదట చర్చిలు నిండిపోతూ ఉంటారు. అసలు బయట టెంట్లు వేసి కూడా ఎక్కడ లేని జనాలు. పాస్టర్లు కూడా మంచి ఆదాయం. ఆ రోజు ఆదాయం ఎప్పుడంటే ఇదిగో క్రిస్టమస్ రోజు. అందుకే మంచి ఆదాయం అప్పుడే పాస్టర్లకి, వీళ్ళకి కూడా పండగ రోజు అప్పుడే. కాబట్టి ఆ రోజు బాగా వస్తూ ఉంటారు. కానీ బైబిల్ చెబుతుంది అర్థం ఎదుటకు రావాలి మనం. అందుకే అంటున్నాడు, ఎవరికి ఆ పేరు, కొత్త పేరు, పరలోకపు పట్టణపు పేరు, పరలోకపు యెరూషలేము పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను అని ఎవరి మీద రాస్తాడట? గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో సంఘాలను దిద్దు ఏమని ఎవరి మీదట? పరిశుద్ధుల మీద. ఆ కొత్త పేరేంటో తెలుసా? క్రైస్తవుడు అనగానే క్రీస్తును ధరించుకున్నవాడు అని నీకు ఎలాగ అర్థమైందో, పరిశుద్ధత లేకుండా క్రైస్తవుడు అనడం కూడా తప్పే. అది గుర్తుపెట్టుకోండి. అందుకే సంఘాలను సరిదిద్దుకోవాల్సిన వారు సంఘాలను సరిదిద్దుకోకపోగా వాక్యానుచేత ఏదో వచ్చి వెళ్ళటం వల్ల ఆనందించేస్తున్నారు.
క్రీస్తుని వెంబడించేవారని లోకపు వారు ఏమనుకుంటున్నారంటే క్రీస్తుని వెంబడిస్తారు అంటే వాళ్ళంతా క్రైస్తవులండి, వాళ్ళంతా యేసు ప్రభుని నమ్ముకున్నారండి అని చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే బైబిల్ చేతిలో ఉన్నసరికి వెంటనే వీళ్ళు క్రైస్తవులని వాళ్ళే చెప్తున్నారు. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెరూషలేము మరొక పేరు పరిశుద్ధ పట్టణం అటది అన్న పేరు. అర్థమైందండి? పరిశుద్ధ పట్టణం అన్న పేరు ఉందంట దానికి. ఏమన్నా ఎంత చక్కగా అతనికి పెట్టేదను. ఎవరికి ఆ పేరు ఎవరికి పెడతారట? ఆ పేరు వాని మీద వ్రాసేదను అన్న మాటను చూస్తున్నాం. వాని మీద రాస్తా. పరిశుద్ధులు అంటే ఆశామాష అనుకుంటున్నారు చాలామంది. పరిశుద్ధులు అంటే మన క్రీస్తు సంఘంలో బాప్తీసం తీసుకున్నవాడు పరిశుద్ధుడు అని చక్కగా వివరించేసరికి ఓకే బాప్తీసం తీసుకుంటే సరిపోద్ది అనుకున్నా. లక్షణాలు కనపడని వాడు పరిశుద్ధుడే కాదు, అది గుర్తుపెట్టుకోండి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు బాగా పరిశీలిస్తున్నారు, చాలా బాగా, అందుకే చెప్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. కార్తీక్ ఏమన్నా చదివేది ఉందా? కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును మన ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పు వ్రాయినది అన్నాడు. చూసారా ఎంత చక్కగా వివరించారు. అంటే పరిశుద్ధులుగా ఉండటానికి సంఘంలోకి పిలిస్తే పరిశుద్ధులుగా ఎంతమందికి ఆ లక్షణాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు నిన్ను సంఘంలోకి బాప్తిసం ఎందుకు తీసుకున్నావు తెలుసా? నేను ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా? పరిశుద్ధుడిగా ఉండటానికి. లోకంలో ఉండటానికి కాదు, లోక సంబంధమైన మనిషిగా ఉండటానికి కాదు, ఏదో ఆరాధనకు ఆదివారం కాబట్టి వెళ్ళి వచ్చి అది కాదు. నిన్ను, నీ లక్షణాలను దేవుడు చూస్తున్నాడు. అందుకే సంఘములో ఉన్నవారందరూ పరిశుద్ధులా అంటే అది కాదు, ఆ లక్షణాలు ఉన్నవారే పరిశుద్ధులవుతారు. అందుకే లోకములో ఉన్నప్పుడు మన పేరు పాపులుగానే ఉంది. ఏదో ఒక పేరు పెట్టుకున్నాం. ఏదో చాలామంది ఉంటారు, తాగుబోతు, తిరుగుబోతు, వ్యభిచారి, దొంగ, అది ఇదని చాలా రకాల పేర్లు ఉన్నాయి. కానీ సంఘములోనికి వచ్చినప్పుడు పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. మరి సంఘములో ఒకప్పుడు పాప స్వభావంలో ఉన్నాం, ఎందుకంటే సంఘం వెలుపల ఉన్నప్పుడు. ఇప్పుడు నవీన స్వభావమును ధరించుకున్నామంటే అంటే అర్థం ఏంటో తెలుసా? నవీన స్వభావం అంటే కనపడే లక్షణాలు, పరిశుద్ధ లక్షణాలు, కనపడే పరిశుద్ధ లక్షణాలు. క్రియలు లేని, ఒకసారి చెప్పాను మీకు, క్రియలు లేని విశ్వాసం మృతం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో ఇది మాట ఉంటుంది. అంటే క్రియలు లేని విశ్వాసం మృతం అంటే క్రియలు కనపడతాయా కనపడవా అని ప్రశ్నిస్తే బాబురు గారికి కనపడతాయి అన్న సంగతి. క్రియలంటేనే పనులు, క్రియ అంటే పని, కార్యము. ఈ పని కనపడుతుంది, కనపడేదాన్నే విశ్వాసం ద్వారా కనపడే పని చేయమంటున్నాడు దేవుడు. కానీ మా విశ్వాసం మాది, నీ విశ్వాసం నీది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అరే నీకొక విశ్వాసం, నాకొక విశ్వాసం, బయటోడికి ఒక విశ్వాసం, లోకంలో ఉన్నవాడికి ఒక విశ్వాసం లేదు. బైబిల్లో ఒక్కటే విశ్వాసం ఉంది. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసము ఒక్కటే, అది నిరీక్షణ కలిగిన విశ్వాసం. కానీ ఏమవుతుందో తెలుసా? లోకం ఏమనిపిస్తుందో తెలుసా? ఆడి విశ్వాసం వాడిది, నా విశ్వాసం నాది, ఇంకొకటి విశ్వాసం ఇంకొకటిది అంటున్నాడు. అందుకే ఇలాంటి లోకములో ఉన్న నీవు పరిశుద్ధులుగా నవీన స్వభావం ధరించుకునేవాడిగా ఉండాలట. అంటే పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. పోయిన వారమే చెప్పుకున్నాం, పాతవి గతించను, క్రొత్తవి కావాలంటే నీ క్రొత్తగా కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత నీ లక్షణాలు మారాలి, నీ పద్ధతులు మారాలి, నీ క్రియలు మారాలి.
ఏమీ మారలేదు. ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే, పెద్దల సామెత అక్కడే ఉందనుకో, అది మారినట్టు కాదు. ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, అంటే ముందు రక్తంతో కడగబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడితిరి. ఉండాల్సిన బాధ్యత మీకుంది. కానీ మీరు లేరనుకో, ఆ క్రైస్తవ లక్షణాలు పోతాయి. క్రైస్తవుడుగా నువ్వు ఉండలేవు. అది చెప్తున్నాడు. అంటే పాప స్వభావాన్నే ఉంచుకొని క్రైస్తవుడు అన్న పేరు పెట్టుకుంటే అది క్రైస్తవుడు కానే కాదు. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము, దేవుని చిత్తము వలన క్రీస్తు మన సహోదరుడైన తిమోతియును కొరింథీయులోనున్న దేవుని సంఘమునకును అకయందున్న పరిశుద్ధులు అందరికీ శుభమని వ్రాయినది అని చెప్పబడ్డ మాటను మనం చూస్తున్నాం. అంటే శుభము ఎవరికి చెబుతున్నాడో తెలుసా? పరిశుద్ధులందరికీ. పరిశుద్ధ లక్షణాలు ధరించుకున్నారట ఆ సంఘం. అర్థమైందండి? సంఘములో ఉన్నవారు, సంఘమన్న పేరు పెట్టబడిన, క్రొత్త పేరు పెట్టబడిన వారందరూ ఏం పేరు? అది పరిశుద్ధులన్న పేరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏం పేరు పెట్టాడట సంఘానికి? పరిశుద్ధులన్న. యెరూషలేమునికి ఎక్కడ చదివాం? ఇందాక ప్రకటన గ్రంథంలో చదివాం కదా, 3వ అధ్యాయం 12వ వచనం. ఆ క్రొత్త పేరు ఏంటో తెలుసా? పరిశుద్ధులన్న పేరు. పరిశుద్ధులన్న పేరు. ఈ పరిశుద్ధ లక్షణాలు లేకుండా పరిశుద్ధులన్న పేరు పెట్టుకుంటే ఏం ఉపయోగం? ఒకసారి ఆలోచించండి. అందుకే సంఘములో ఉన్నవారికి ఏం పేరు పెట్టాడంటే పరిశుద్ధులు అన్న పేరు. వాళ్ళెవరు? పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. పరిశుద్ధులు అనగానే ఎవరు? ఉండటానికే పిలువబడిన వారు. ఉండటానికి పిలువబడిన వారు ఎవరు పిలిచారు నిన్ను? దేవుడిని నిన్ను పిలుచుకున్నాడు. దేవుడిని నిన్ను పిలుచుకున్నాడు. కానీ ఆ లక్షణాలు లేకపోతే ఒకసారి ఆలోచించండి. అందుకే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది 2 పార్ట్లు ఉన్నాయి. ఒక పార్టీని ఇంకో పార్టీ నిద్రపోయారనుకో, అది అర్థం కాదు. ఓకే, 4వ అధ్యాయం 7వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు. అది గుర్తుపెట్టుకోండి. మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు? పరిశుద్ధులుగా ఉండటానికి. సంఘంలోకి వచ్చావంటే నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండటానికి నిన్ను పిలిచాడు. అంటే పరిశుద్ధత అనగానే ఆత్మకు సంబంధించింది. పోయిన వారం చెప్పుకున్నాం మనం. పోయిన వారం ఎప్పుడో చెప్పుకున్నాం మనం. అర్థమైందండి? ఆత్మ సంబంధించింది. ఆత్మకు సంబంధించిన ఈ పరిశుద్ధత ఎప్పుడు లోపలున్న హృదయము, మనస్సు, ఆత్మీయమైన శరీరము, దేహము అన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలట. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో కుమ్మరించినాడట. ఎవరమ్మా? అన్న అనే స్త్రీ అట హృదయాన్ని కుమ్మరించి ఏడ్చిందంట. అంటే ఎంత పరిశుద్ధురాలిగా బ్రతికి ఏడ్చి కుమ్మరించిందో తెలుసా? బ్రతుకుతూ ఆలోచించండి. అంటే మనలో ఉన్న పరిశుద్ధతే దేవుని క్రియలు జరిగిస్తాయి. మనలో ఉన్న పరిశుద్ధత దేవుని క్రియలను జరిగిస్తాయి. దేవుని అద్భుతాలు చూయిస్తాయి. దేవుడు చేసే ప్రతి కార్యము మనల్ని బలపరిచి ముందుకు నడిపించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు? పరిశుద్ధులుగా మనం ఉన్నప్పుడే. సంఘానికి వచ్చిపోతే కాదు, ఆ లక్షణాలు కనపడాలి మనలో. అర్థమైందండి? అందుకే దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు. అర్థమైందండి? అంటే దేవుడు మనల్ని పిలిచిన విధానం పరిశుద్ధత. ఆ పరిశుద్ధత అన్న పేరే దేవుడు పెట్టుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? క్రైస్తవులం అన్న పేరు పెట్టుకొని, దేవుని బిడ్డలం అన్న పేరు మనం పెట్టుకొని, మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతూ ఆదివారం వచ్చేసరికి చర్చికి గంట కొట్టినట్టుగా వచ్చామా, వెళ్ళిపోయామా, అంతేకాదు. మేము దేవుని బిడ్డలమని మళ్ళీ పైగా ఇప్పుడు ఆడికి పోయొచ్చారు, చర్చికి పోయొచ్చాం, సంఘానికి పోయొచ్చాం అని చెప్పుకుంటాను. ఆ లక్షణాలు ఏవి కనిపించవు.
అర్థమైందండి? అందుకే దేవుడు అంటున్నాడు మళ్ళీ ఇంకా అదే మాటను మనం ఒకసారి ఇంకొక రకంగా చూస్తే లేవియాకాండము 11వ అధ్యాయము 44వ వచనము మనం ఒకసారి చదివాం, గుర్తుందా? లేవియాకాండము 11వ అధ్యాయము 44వ వచనం. ఈ మాట ఇప్పటిది కాదు, పాత నిబంధన నుండి దేవుడు అలాగే ఉండాలని తన బిడ్డలైన వారు, తాను ఎన్నిక చేసుకున్నవారు, వారు ఇజ్రాయేలీలైనా సరే లేదా క్రైస్తవులైనా సరే వారు ఎలా ఉండాలో పాత నిబంధన నుండి ఆ మాట చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి. లేవియాకాండము 11వ అధ్యాయము 44వ వచన భాగాన్ని మనం చూద్దాం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకున్న వాళ్ళెన్నో. అది సంగతి. మీరు ఏం చేయాలో తెలుసా? చర్చికి వచ్చే మీరేం చేయాలో తెలుసా? పరిశుద్ధులుగా బ్రతకటానికి ప్రయత్నం చేయాలి. బ్రతకటానికి ప్రయత్నం చేయాలి. బ్రతుకుతున్నంత వరకు కూడా పరిశుద్ధంగా బ్రతకటానికే ప్రయత్నం చేయాలి. ఒకసారి చదవండి అన్నమాట. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండవు. అసలు ఆ బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? మీకు కూడా అప్పచెప్పేసాడు. కాబట్టి ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవటానికి ప్రతిరోజు, ఒకరోజు కాదు, ఆదివారం నాడు పరిశుద్ధులుగా చర్చికి రావటం కాదు, ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి గంట. అర్థమైందండి? ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవటానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని పక్కనున్న పాపులు ఏదో ఎక్కడో మాట రాసిందండి, అది ఒకసారి చూద్దామా? పేతురు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక తీసారా? 4వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని వచనాలు చదవాల్సి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చదివితే మీకు అర్థమైంది. ఎందుకంటే పేతురు గారు కూడా చాలా దేవునికి సమీపస్తుడు కాబట్టి జాగ్రత్తగా చదివితే అర్థమైంది. ఫస్ట్ నుండే చదువుతున్నాను. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలకు మనుషుల ఆశలకు, మనుజాశలు అంటే అర్థం ఏంటో తెలుసా? మనుషులకు ఆశలు ఉంటాయట, లోక సంబంధమైన ఆశలు. అర్థమైందా? లోక సంబంధమైన ఆశలకు అంటే మనుజాశలకు అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలికను నేమియూ లేక ఉండుము అని చెప్తున్నాడు. ఒకప్పుడు అంటే పాపిగా బ్రతికావు, ఇప్పుడు క్రీస్తు రక్తమందు గడగబడ్డావు కదా, ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆశలతో కాదు లోకంలో బ్రతికేది, దేవుని పైన భక్తితో బ్రతుకు. పరిశుద్ధుడిగా బ్రతుకు. లేదు నేను ఆ ఆశలతోనే బ్రతుకుతానన్నావు అనుకో, అది నువ్వు ఎప్పటికీ పరలోకానికి నేను నడిపించదు. ఇంకేమంటున్నప్పుడు వచ్చిన మనము పోకిరి శాస్త్రలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇక క్రిస్టమస్ వస్తుంది, ఒకటే డ్యాన్సులు. ఏమండి? పరిశుద్ధుల సంఘములో దేవుడు అల్లరికి కర్త కాడు అని అంటే డ్యాన్సులు కావాలి మాకు. మళ్ళీ ఆ పాటలు ఈ పాటలు కాదు, సినిమా పాటలు పెట్టుకొని డీజే బాక్సులు పెట్టుకొని ఒకటే డ్యాన్సులు. ఎక్కడండి? కొన్ని సంఘాలు చూడండి, ఇక రేపటి నుండి ఆల్రెడీ మొదలు పెట్టేశారు. మన పాలంచలు మొదలు పెట్టేశారు. నన్ను కూడా అక్కడ చూడండి, మనకు ఆహ్వాన పత్రిక ఒకటి ఇచ్చారు. రండి సెమీ క్రిస్మస్ చేస్తున్నాం, డ్యాన్సులు రండి అంటున్నారు. అయ్యా వద్దులయ్యా, నేనంతా రాలేనయ్యా అని చెప్పాను. అందుకే ఏమంటున్నాడు? అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆడు తాగుతుంటే నాకెందుకండి, నేను పక్కన నుంచున్నా అన్నావు అనుకో, నిన్ను పొమ్మన్నదే ఎవర్రా నాయన. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఆడితో నువ్వు సావాసమే చెయ్యొద్దని నేను కోరుతుంటే, ఆడు తాగుతుంటే నేను పక్కన నుంచున్నానండి అంతే. క్రిస్టమస్కి పోయి అనకూడదు. నీ ఫ్రెండ్స్ తాగుబోతులయ్యారనుకో, వాడితో నీ సావాసం ఉండకూడదు. ఎందుకంటే నీ పరిశుద్ధత దెబ్బతింటుంది. నీ పరిశుద్ధత దెబ్బతింటుంది. ఎందుకంటే నీవు పరిశుద్ధుడిగా ఉండాలని ఆయన కొత్త పేరు పెట్టుకొని పిలుచుకున్నాడు. ఆయన
సంఘంలోకి నిన్ను పిలుచుకున్న కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధులుగా ఉండటానికి కొత్త పేరు పెట్టి నిన్ను పిలుచుకుంటే నువ్వు ఇంకా పాపులతోటి, త్రాగుబోతుల విందులతోటి, సహవాసాలతోటి, అల్లరితో కూడిన వారితోటి, డ్యాన్సులు వేసే వాళ్ళతోటి నువ్వు సహవాసం చేస్తున్నావు అంటే నువ్వు ఎట్ట క్రైస్తవుడు అయితే ఒకసారి చెప్పు. అందుకే త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనక, ఇప్పుడు చూడండి, అన్యజనుల ఇష్టమును టిక పెట్టుకొని రాసుకున్నామ్మా ఒకసారి. ఏం కాదురా, పక్కకు రా, కూర్చో, నువ్వు తాగొద్దులే, నేను తాగుతా అనగానే అన్యజనుల ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుతున్నావా? ఏంటి వాడి ఇష్టం నువ్వు నెరవేర్చడానికి వచ్చావా సంఘానికి? వాడు అట చేస్తూ ఉంటే నువ్వు తప్పురా, గద్దించాల్సింది పోయి సావాసం చేస్తున్నావంటే నువ్వు వారిలా తయారవటమే కదా. అందుకే ఏమంటున్నాడు? అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలం సరిపోద్ది కదా, ఇంకా నువ్వు చేస్తున్నావు ఏంటంటున్నాడు ఇక్కడ. అర్థమైందండి? వాళ్ళ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చటం కాదు, నీ ఇష్టాన్ని వాళ్ళు నెరవేర్చేటట్టుగా చేసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధుడిగా నువ్వు బ్రతకటానికి నేను పిలుచుకున్నాడు దేవుడు. వాడు పాపి, వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు దేవుని బిడ్డలు కాదు, వారు క్రీస్తు సంఘము కాదు. వారెవరో లోక సంబంధమైన వారితో నీ సహవాసం అయితే మరి పౌలు గారు ఎందుకు అట్ట గద్దెత్తున్నాడు? గద్దించాడా? ఒకసారి ఇక్కడే ఏలు పెట్టి ఒక షార్ట్ కట్కి పోతున్నారండి. యావను గద్ది తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. యావను గద్దిచ్చాడో చూద్దాం ఒకసారి రండమ్మా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతిని యావను గద్దిచ్చాడో చూద్దాం రండమ్మా ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీ యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా. నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువుకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును నువ్వు వెంబడించాల్సింది ప్రభువుకు ప్రార్థన చేసేవారితో. నీ సావాసం ఎవరితోటి? దేవుని బిడ్డలతోటి. అన్యుల ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు ఉన్నది. క్రైస్తవుడుగా, క్రైస్తవురాలిగా, దేవుని బిడ్డగా నన్ను చెప్పుకుంటున్నా, బాప్తీసం తీసుకుంటున్నా నువ్వు నీకు ఒక కొత్త పేరు పెట్టి నిన్ను సంఘంలోకి ఆహ్వానించి పరలోకపు పట్టణపు పేరు పెట్టి గొప్పగా నిన్ను దేవుడు ఊహించుకుంటుంటే ఆ ఊహనంతా పాడు చేసి నీ ఇష్టాన్ని లేదు అన్యుల ఇష్టాన్ని జరిగించడానికి నువ్వు సంఘంలోకి వచ్చావా? ఆలోచించండి. అన్యుల ఇష్టం ఏంటో తెలుసా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అన్యుల ఇష్టం అంటే ఏంటో తెలుసా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. భార్య మంచి భక్తి పరురాలు చర్చికి వస్తుంది, భర్త మంచి త్రాగుపోతే ఇటు వెళ్ళాలి. వినండి మీ గురించే చెప్తున్నా. భార్య మంచి భక్తి పరురాలు చర్చికి వస్తుంది, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వస్తుంది. భర్త ఏమో మంచి త్రాగుబోతు, మామూలు త్రాగుబోతు కాడు, ఆడు తాగి ఆడబడితే పడిపోతాడు, అలాంటి త్రాగుబోతు. అర్థమైందండి? అర్థం అవ్వాలి మీకు. ఇప్పుడు ఆ త్రాగుబోతు ఏమన్నాడో తెలుసా? ఇంటికి బాగా పెద్ద బాటిల్ తెచ్చుకున్నాడు, కూర్చొని తాగుతున్నాడు. ఏమన్నాడో తెలుసా? నేను మందు తాగుతున్నా, మందుకు దాంట్లో ఏదంటారు, ఏమంటారు, అదంటారు స్టెప్. వెరీ గుడ్. స్టెప్కు నాకు ఆమ్లెట్ వేసి పెట్టు అనగానే నువ్వు చక్కగా ఆమ్లెట్ వేసి పెట్టినవు అనుకో, వానికి నువ్వు సహకరించనట్ట ఒక్కసారి ఆలోచించు. అన్యుల ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు లేవు. ఫస్ట్ గుర్తుపెట్టుగా, వాడు తాగుబోతని నీకు అర్థమైంది, వాడు తాగుతున్నాడని నీకు తెలుసు, వాడు అన్యుడని నీకు తెలుసు, దేవుని నమ్మని వాడని తెలుసు. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? వాడికి నువ్వు సపోర్టు చేస్తున్నావంటే నువ్వు పరిశుద్ధుడివేనా? ఒకసారి ఆలోచించు. ఆమ్లెట్ తీసుకురా అనగానే నువ్వు చక్కగా తాగుతున్నావు, సూపర్ నాన్న అని చెప్పేసి భార్యది పెద్ద ఆమ్లెట్ తీసుకొచ్చి ఇచ్చిందనుకో, స్టప్పా ఏదో ఒకటి తీసుకొచ్చి ఇచ్చిందనుకో, ఇప్పుడు వాడి పాలిభాగస్తురాలు అయిపోయింది, పాపంలో ఎంకరేజ్ చేస్తుంది. ఈరోజు భర్తలు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు బాగా భార్యల్ని.
అర్థమైందా? అందుకే ఏమంటున్నాడు, అన్యుల ఇష్టాన్ని నువ్వు నెరవేర్చడానికి నేను ఎన్నుకోలేదు. అన్యుల ఇష్టాన్ని దేవుని నమ్మని వాడి ఇష్టాన్ని నువ్వు నెరవేర్చడం కాదు, నీ ఇష్టమైన నీ దేవుని ఇష్టం నీలో ఉంటే ఆ ఇష్టాన్ని వాడితో జరిగించాలి, వాడిని దేవుని వైపు మళ్ళించాలి. ఇది నీ బాధ్యత. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా, సూపరు బంపరు బేపరు నువ్వు వాళ్ళతో సాంగత్యం చేస్తున్నావంటే నీ పరిశుద్ధత ఏమైపోయింది చెప్పండి ఒకసారి. అందుకే ఏమంటున్నాడు, 4వ వచనము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. రావట్లేదు నువ్వు కూడా, కొద్దిగా తాగితే ఏమైంది, అలా పోతే ఏమైంది, ఇలా చేస్తే ఏమైందని నిన్ను పైగా ఏమంటున్నారు తెలుసా, వాడితో పాటు నువ్వు పరిగెత్తలేదని. ఎవరితో పాటు? అన్యుడు, దేవుని ఎరగని వాడు, అవిశ్వాసి, పాపితో పాటు నువ్వు చేయలేదని వాడు నిన్ను దూషిస్తూ అపహాస్యం చేస్తున్నాడట. ఏమండి, ఎక్కడన్నా ఉందా? ఉంది. ఎక్కడుందంటే మన క్రైస్తవ సంఘాల్లోనే ఉంది ఈ బాధ అంతా. ఎందుకంటే ఇటు క్రీస్తు సంఘానికి వస్తారు, అటు వాళ్ళతో సహవాసం చేస్తారు. వాళ్ళతో సహవాసం అంటే వాళ్ళని మీ వైపు దేవుని వైపు మళ్ళించడానికి కాదు, వీళ్ళే వాళ్ళలా తయారవుతున్నారు. అందుకే ఏమంటున్నాడు, తర్వాత చదవండి, దూషించుచున్నారు. 5వ వచనము, సజీవులకు మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడాలని కోరుకుంటాడు. ప్రకటింపబడిన అలా కూడా నువ్వేం చేయాలో తెలుసా, వాక్యాన్ని అందించాల్సింది పోయి తందాన అంటే తందాన అంటున్నావేంటి? మన పక్కింటి వాళ్ళు మంచి బొట్లు పెట్టుకుని ఎంత వ్యవహారం చేస్తున్నారు అనుకోండి, డ్యాన్స్ చేస్తున్నారు. నీకు కూడా ఏమనిపించిందో తెలుసా, ఒక కాలు పాలు అనిపించింది ఆ మ్యూజిక్కి. ఒకసారి చెప్పిన ఎక్కడంటే పాలంచులు చెప్పినట్టున్నా, అక్కడ మ్యూజిక్ వినపడగానే ఇక్కడ చేతులు ఊపుతూ ఉంటారు, కాళ్ళు ఊపుతూ ఉంటారు. ఎందుకో తెలుసా, వీళ్ళకు కూడా ఉత్సాహం ఎక్కువైపోయింది. ఎందుకంటే సహవాసం కావాలని. ఏ సహవాసం? సాతానుగాడితో సహవాసం. అందుకే కాళ్ళు ఊపుతూ ఉంటారు, చేతులు ఊపుతూ ఉంటారు. ఆ డ్యాన్స్కి, ఆ మ్యూజిక్కి అది కావాలి. అమ్మా, నీ ఆశలు చంపుకో, మన జాస్యలను చంపుకోమంటే, పరిశుద్ధుడిగా బ్రతకమంటే నువ్వు వెంబడించవలసింది ప్రభువుకు ప్రార్థన చేయు వారితో వెంబడించమంటే నీ క్రియలు తప్పిపోయినాయి. నీ పద్ధతులు, నీ క్రియలు దేవునికి ఇష్టంగా కాదు, సాతానికి ఇష్టంగా మారిపోతున్నాయి. అందుకే ఏమంటున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మనం చాలాసార్లు చదువుకున్న మళ్ళీ మాట, 14వ వచనము, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడినది గాక మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశ అంటే ఏంటి? అజ్ఞానమా? ఒకప్పుడు అజ్ఞానులు అవి, ఎందుకంటే దేవుణ్ణి ఎరగలే. క్రీస్తు సంఘం అంటే ఏంటో తెలియదు, బాప్తిసం అంటే తెలియదు. అజ్ఞాన దశను చదవండి నాన్న. అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలట. చూసారా? మాటలో కానీ క్రియలో కానీ పక్కన లోక సంబంధమైన వాడిలాగా మాట్లాడకూడదు. నీకొక ఏమంటారు, మన భాషలో చెప్పాలి, నీకంటూ ఒక స్టైల్, ఒక క్రైస్తవుడిగా ఒక పట్టుదల, ఒక విశ్వాసం, ఒక పరిశుద్ధత నీకంటూ దేవుడిచ్చాడు. నీకొక సంఘం, నీకంటూ ఒక సేవకుడు, నీకంటూ ఒక మధ్యవర్తి అయిన క్రీస్తు యేసు, నీకంటూ ఒక తండ్రి పరలోకమందు. ఎంత కేటగిరీ! వాడికి ఏమీ లేదు, వాడు త్రాగుబోతు, తిరుగుబోతు, లోక సంబంధి, ఆడన్నీ ఉన్నాయి. నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. నువ్వేం చేస్తున్నావు? దాన్ని డ్యామేజ్ చేసుకుంటున్నావు.
అర్థమైందండి? అందుకే ఆలోచించు. ప్రతి చిన్న విషయంలో ఆలోచనతో ఎదగాలి. ఆలోచన ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధత అంటే అసలే మనం క్రీస్తు రెండో రాకడలో ఉన్నాం. జాగ్రత్త. అర్థమైందండి? యెషయా గ్రంథము 6వ అధ్యాయం 2-3 వచనాల్లో కూడా ఆయన పరిశుద్ధుడని పరలోకంలో దూతలతో ఏమంటున్నాడు? పరిశుద్ధుడు 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 అని నిత్యము పరలోకములో దూతలు పొగుడుతూ ఉంటే, ఆయన పరిశుద్ధుడై ఉంటే ఆయన బిడ్డలైన మీరు ఎలా ఉండాలంటే వాళ్ళతోనూ వీళ్ళతోనూ సాంగత్యం కాదు, దేవునితో సాంగత్యం చేయాలి. సహవాసం దేవునితో చేయమంటున్నాడు. ప్రభువుకు ప్రార్థన చేసేవారితో సహవాసం చేయమంటే త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, మోసగాళ్ళు, దొంగలతో సహవాసం చేస్తానంటే అది పరిశుద్ధత? ఒక్కసారి ఆలోచించండి. అందుకే జాగ్రత్త. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇది పార్ట్ 1 గుర్తుపెట్టుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. 1వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా సేకరించడానికి మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని, ఏ నిర్ణయించుకున్నాడో చూద్దాం. ఇప్పుడు తన కోసం మనల్ని ముందుగా ఎందుకు నిర్ణయించుకున్నాడో చూద్దాం. ఎందుకు నిర్ణయించుకున్నాడు, ఎందుకు పిలిచాడు? ఇందాక పిలిచింది చూసినాం, నిర్ణయించుకున్న పద్ధతి చూద్దాం. నిర్ణయించుకున్నది ఏంటో తెలుసా? మనము తన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని. దేవుడు ఎందుకు నిర్ణయించుకున్నాడు? భూమి మీదకి రాకముందే మనం ఎందుకు నిర్ణయించుకున్నాడు? పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉంటావని. పాపులతో సహవాసం చేసి పాపం నేర్చుకుంటావని కాదడ. అన్యులతో సహవాసం చేసి అన్యుడిగా మిగిలిపోతావని కాదడ. అర్థమైందండి? దేవునితో సహవాసం, అన్యులతో కాదు, దేవునితో సహవాసం. దేవుడే పరిశుద్ధుడు. దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప స్వభావం ఏంటంటే పరిశుద్ధత. ఆ స్థితిని మనము నిలబెట్టుకోవాలి. దేవుడిచ్చిన గొప్ప ఉన్నత స్థితిని నిలబెట్టుకోవాలి. అదే కానీ దాన్ని పక్కకు నెట్టేసి ఈ లోకంలో ఉన్న కోరికలు తీర్చుకుంటా, లోక ఆశలకు నేను లొంగిపోతా, లోక సంబంధమైన శరీర ఆశలకు లొంగిపోతా, ఇదిగో వాళ్ళతో సహవాసం చేస్తా, వీళ్ళతో సహవాసం చేస్తా అంటాం కాదు. మనము ఉండాల్సింది పరిశుద్ధులతో సహవాసం. మన ఆలోచనలో కానీ, క్రియల్లో కానీ, మాటల్లో కానీ, తలంపుల్లో కానీ ఏ విషయంలో మనం పరిశుద్ధులుగా ఉన్నామో పరిశీలించుకోవాలంటే ప్రతిసారి, ప్రతి నిమిషము. అర్థమైందండి? ఎవరో పరిశుద్ధులు అంటే వాక్యాన్ని వెళ్ళిపోయేవాళ్ళు కాదు, వాక్యానుసారంగా తమ జీవితాలను దిద్దుకునేవారు పరిశుద్ధులు. అర్థమైందండి? అందుకే ఎప్పుడు ఇలా ప్రారంభమవుతుందో ఒకసారి ఆలోచించగలిగితే, మనం పరిశుద్ధులుగా ఎప్పుడు మనల్ని సరిదిద్దుకుంటామో, నిలబెట్టుకుంటామో ఒకసారి ఆలోచించగలిగితే, మనలో ఉన్న పాపపు క్రియలను చంపివేసుకున్నప్పుడే, విసర్జించినప్పుడే అన్న మాటను మనం చూడగలం. అందుట్లో ఒక 4 లక్షణాలు చూద్దాం. ఏమని చెప్పుకోవాలంటే పరిశుద్ధులుగా బ్రతకాలంటే, రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసి పరిశుద్ధులుగా బ్రతకాలంటే ఏం చంపుకోవాలో కూడా కొన్ని ధరించుకోవాలట, కొన్ని చంపేసుకోవాలట, కొన్ని విసర్జించాలట, కొన్ని చెయ్యాలట. ఆ 4 ఏంటో మనం కొన్ని మాటలను చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక ఏం విసర్జించాలి? మొదట విసర్జించాలి. ఏం విసర్జన? 4 నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధులుగా బ్రతకాలంటే ఒక 4 పాయింట్లు ఇంపార్టెంట్. ఏంటంటే, మొదటగా పరిశుద్ధులుగా బ్రతకాలంటే కొన్నిటిని విసర్జించాలి. రెండో పాయింట్ ఏంటంటే కొన్నిటిని చంపేయాలి. అసలు మన శరీరంలోనే ఆలోచన రాకుండా చంపేయాలి. కొన్నిటిని ధరించుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, కొన్నిటిని ధరించుకోవాలి, కొన్నిటిని చెయ్యవలసినవి చేస్తూ ఉండాలి. ఆ 4 పాయింట్లు ఏంటో ఫస్ట్ది విసర్జించాలి. చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 12వ వచనం అండి, 13వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక తీసారా? రాత్రి చాలా గడిచి
పగలు సమీపముగా ఉన్నది కనుక రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అర్థమైందండి? ఏ విసర్జించాలట? అంధకార సంబంధమైన క్రియలు. అంధకారం అంటేనే పాపంతో నిండిన క్రియలు. పాపములో ఉన్న వారి క్రియలు, పాపంతో నిండిన వారి క్రియలు అవి తీసేసుకోవాలి. వాళ్ళతో మనం సావాసం చేయకూడదు. పాపంతో నిండిన వారు ఉన్నారు, లోకంలో పాపులుగా ఉన్నవారు ఉన్నారు, అన్యులుగా ఉన్నవారు ఉన్నారు, నాస్తికులుగా ఉన్నవారు ఉన్నారు. వాళ్ళెవ్వరికి దేవుని గురించి తెలియనప్పుడు, నువ్వు తెలిసినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? క్రీస్తు సంఘమే నిజమని నీకు తెలిసినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇంకా పరిశుద్ధుడు నువ్వే అన్న సంగతి తెలిసినప్పుడు, దేవుడు నీకు ఆధిక్యత ఇచ్చినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారి ఆలోచించు. అందుకే రోమా పత్రికలో 13:12 రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, మనలో ఉన్న పాపపు ఆలోచనలు విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాం అంటున్నాడు. ఎలాంటి? ఏమంట? తేజ సంబంధమైన యుద్ధోపకరణముల. అవును, ఎందుకో తెలుసు, కింద రాశాడు పెద్ద లిస్టు. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తయినను లేకయు, కామ విలాసమైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాము. లేదు నా ఇష్టం అన్నావనుకో, నువ్వు పరిశుద్ధుడిగా ఎప్పటికీ ఉండలేవు. అర్థమైందండి? నువ్వు క్రైస్తవుడుగా అని పేరు చెప్పుకుంటున్నావే కానీ దేవుడు అంగీకరించట్లే నిన్ను. అర్థమైందండి? అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2:11 పేతురు రాసిన మొదటి పత్రిక 2:11 చూద్దాం ఒకసారి. 2:11 ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, శరీరం అంట అక్కడికి పోదాం, ఇక్కడ పోదాం, అది తిందాం, ఇది తిందాం, అది కట్టుకుందాం, ఇది వేసుకుందాం, ఆ బంగారం కొను, ఈ బంగారం కొను, అది చూడు చాలా బాగుంది, ఇది చూడు. ఏమండి? శరీరాశ, నేత్రాశ, జీవపటంబం అంటే ఎక్కడున్నాయో తెలుసా? బాడీలోనే ఉన్నాయి. బాడీలో పార్ట్స్ ఇవేంటో తెలుసా? అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా కోరిక తీర్చుకోవాలి, ఇట్లా కోరిక తీర్చుకోవాలన్న ఆశలు ఇవన్నీ. వీటన్నిటిని ఏం చేయాలట? విసర్జించి ఏమంటున్నాడు? అన్యజనులను మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించుతురో ఆ విషయంలో వారు మీరు సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. పేతురు గారు రాసిన మాట. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీర సంబంధమైన క్రియలు తీసేసుకోవాలి, అంధకార సంబంధమైన క్రియల్ని తీసేసుకోవాలి. లేదండి నాకు ఈ రెండు నాకు ఇష్టమే అంటే చర్చికి రాకపోవటమే మంచిది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధ స్థలంలో, పరిశుద్ధుడు ఉండే స్థలంలో నువ్వు ఈ క్రియలు ధరించుకొని దేవుని బిడ్డవని చెప్పుకోవటం కంటే పాపురుగా బ్రతకటం చాలా ఉత్తమం. అర్థమైందండి? అందుకే జాగ్రత్త. రైట్, ఇంకా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 జాగ్రత్తగా చూద్దామా? ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 అండి. సమస్తమైన ద్వేషమును దొరికిందా? మీ అందరికీ దొరికిందా? చూడండి ఒకసారి. సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. అది సంగతి. ఏమేమి? నీలో ఉన్న లోపాలు, పరిశుద్ధులుగా ఉండటానికి ఆటంకంగా ఉన్నది ఏంటో తెలుసా? ఫస్ట్ ద్వేషం, లోపల ద్వేషం. తర్వాత
ద్వేషం తర్వాత కోపం, ఇది ఇంక తర్వాత క్రోధం, తర్వాత అల్లరి, తర్వాత దూషణ, సకలమైన దుష్టత్వం. ఇవన్నీ నీలో ఉన్నాయనుకో, నువ్వు పరిశుద్ధుడివి ఎప్పుడు కాలేవు. పరిశుద్ధులు అనగానే ఎవరు పార్ట్ 1 మనం చెప్పుకుంటున్నాం. అర్థమైందండి? పరిశుద్ధులుగా ఉండాలంటే లక్షణాలు చెప్పుకుంటున్నాం, ఏమేమి విసర్జించాలో కూడా చెప్పుకుంటున్నాం. ఇవన్నీ ఉంచుకొని నువ్వు మళ్ళీ పగ పెట్టుకున్నావు, ద్వేషం పెట్టుకున్నావు, ఏమంటే క్రోధం పెట్టుకున్నావు, అల్లరి నీలో ఉంది, దోషం నీలో ఉంది, దూషిస్తున్నావు, అన్ని చేస్తున్నావు, మళ్ళీ దేవుని బిడ్డని అంటున్నావు. అసలు దేవుడే పరిశుద్ధుడైతే నువ్వన్నీ కలిగి మళ్ళీ దేవుని బిడ్డనంటే దేవుడి దగ్గరకు కూడా రానివ్వడు. అది గుర్తుపెట్టుకోండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వమును, దూషణ, నోటిగుంట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండాలంటే ఇవన్నీ విసర్జించాలి. ఈ ఉన్నాయనుకో, నువ్వు పరిశుద్ధుడు ఎప్పుడూ కాలేవు. ఆత్మ సంబంధమైనది పరిశుద్ధత అంటే. అది దేవుని సన్నిధికి వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే జాగ్రత్త. ఆత్మను పరలోకానికి పంపించాలనుకుంటున్నావా? నరకాన్ని ఏడ్చకపోదాం అంటాడు సాతానుగాడు. వాడితో పాటు తయారైనవా? ఒకసారి ఆలోచించు. ఏమంటున్నాడు మళ్ళీ ఒకసారి చదవండి నా మాట. ఏమంటున్నాడు? దొరికిందా? 3వ అధ్యాయం 8వ వచనంలో, ఇప్పుడైతే అంటే బాప్తీసం తీసుకున్న తర్వాత క్రైస్తవులుగా పిలువబడుతున్న మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వాటిని విసర్జించుడి. అప్పుడు విసర్జించితేనే పరిశుద్ధులుగా బ్రతకటానికి అవకాశం ఉంటుంది. అర్థమైందండి? ఇంకా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 3-4 వచనాలు. మీలో జారత్వమే కానీ మనము విసర్జించాల్సినవి చదువుతున్నాం. అది అర్థమవుతుందా? మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ, పిసినారితనం. సందా ఏమంటే వెనక్కి లాక్కోవటం, అదే మన పిసినారితనం. దేవునికి ఇస్తున్నామనే ఆలోచన లేకుండా చేస్తున్నారు చాలామంది. అందుకే ఏమంటున్నాడు? మీలో జారత్వమే కానీ దొరికిందండి? మీరు తీసారా? ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ, వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. తగింది ఏంటో తెలుసా? పిసినారితనం కాదు, లోభత్వం కాదు. ఇవన్నీ ఉన్నాయనుకో, నువ్వు ఎప్పటికీ పరిశుద్ధుడివి కాలేవు. కాబట్టి వీటినన్నిటిని ఏం చేయాలి? విసర్జించాలి. విసర్జించకుండా అవన్నీ దగ్గర పెట్టుకొని దేవుని బిడ్డనని చెప్పుకున్నావు అనుకో, ఎలా? ఒకసారి ఆలోచించు. అర్థమైందండి? దేవుని రాజ్యపు హక్కుదారుడిగా ఉండాలంటే వీటన్నిటిని విసర్జించి పరిశుద్ధులుగా నువ్వు బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. లేదు సరసోక్తులైనను, పోకిరి మాటలైనను, బూతులైనను, ఇంక నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. ఎందుకంటే లోక సంబంధమైన వాడు అలాగనే ఉంటాడు. కాబట్టి విసర్జించాలి పరిశుద్ధులుగా. రెండోది, కొన్ని చంపేయాలట. ఏం చంపేయాలి? పరిశుద్ధులుగా ఉండాలంటే ఏం చంపేయాలో కూడా చూద్దాం. చంపివేయకపోతే మనం పరిశుద్ధులు కాలేమంట. అందుకే కొన్ని చంపేయాలట. ఏం చంపాలి ప్రభువా అని అడిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం. ఏమి చంపాలో చెప్తుడు. బాడీలో ఈ పార్ట్లన్నీ చంపాలంటండే. చంపకపోతే పరలోకానికి రానియడట. అందుకే గుర్తుపెట్టుకోండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రతను, తురతను, దురాశను, విగ్రహారాధైన ధనాపేక్షను చంపేయండి. ఇవన్నీ చంపకపోతే నువ్వు దేవుని బిడ్డవు ఎప్పటికీ కాలేవు. ఇవి చంపాలి. చంపాల్సినవి దాచిపెట్టుకున్నావు అనుకో, నువ్వు ఇంకా వ్యభిచారిగాను, ధనాపేక్ష కలిగిన వాడిగాను, దుష్టత్వం పోలిన వాడిగాను, జారత్వం అనగానే మళ్ళీ ఏదో అనుకుంటారు వ్యభిచారం, అది గుర్తుపెట్టుకోండి.
మన వాళ్ళకి కూడా బైబిల్ అర్థం కాదు. జారత్వం అంటే ఏంటంటే, జారత్వం అంటే ఇంకొక అర్థం అనుకుంటున్నారు. జారత్వం అంటే వ్యభిచారం, గుర్తుపెట్టుకోండి. ఇంకా 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 చూద్దామే, ఇంకా కంటిన్యూ చేయండి ఆ మాట. అదే మాటను కంటిన్యూ చేయండి. వాటి వల్ల దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వం, దూషణ, మీ నోటి గుంట బూతులు వీటన్నిటినీ విసర్జించండి. అర్థమైందా? వీటన్నిటిని చంపేయండి అని చెప్తున్నా. పరిశుద్ధులుగా ఉండాలంటే, ఆ లక్షణాలు కావాలంటే ఈ లక్షణాలను తీసేసుకోవాలట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ఉంటాయి. జారత్వమునకు దూరముగా పారిపోండి. వెలుపల ఉన్నది కానీ జారత్వం అని చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. హానికరముగా జారత్వం చేసేవాడు శరీరానికే పాపం చేసుకుంటున్నాడు, తన సొంత శరీరానికే పాపం చేసుకుంటున్నాడంట. అర్థమైందండి? అంత తన సొంత శరీరాన్ని నరకానికి నడిపించుకుంటున్నాడు అని అర్థం. అర్థమైందా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం కూడా చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుట దొరికిందా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు. అపేక్ష, ఆశను అపేక్షించటం. ఆశను ఏం చేస్తున్నావు? ప్రేరేపించటం, అపేక్షించటం. ధనం కావాలి, ధనవంతులుగా ఉండాలి, ఇంకా సంపాదించాలి. ఓరు నీ సంపాదన తగలబడితే పరలోకం పోవా? ఇక పొద్దాక సంపాదనేనా? పరిశుద్ధతను కాపాడుకోవాలని ఉండదా నీకు? వాళ్ళు అజ్ఞానులు. ఎవరు? ధనాన్ని కావాలి కానీ చాలామంది సేవకులు ఉన్నారు. ఒక్కొక్కడు డబ్బులు కోట్లలో మూలుగుతున్నాయి వాళ్ళ దగ్గర. వీళ్ళకి తెలుసా బైబిల్ అంటే? తెలిసే పాపం చేస్తున్నారు వాళ్ళు. తెలియక పాపం చేసేవాడికి క్షమాపణ ఉందేమో కానీ తెలిసి పాపం చేసేవాడికి క్షమాపణే లేదు. కాబట్టి ధనాన్ని అపేక్షించువాడు, జాగ్రత్తగా చదవన్నాను, వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములోను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేను. ఆశ నీ కుటుంబాన్ని నాశనానికి నడిపిస్తుంది. అర్థమైందా? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఎందుకంటే ఆ ఆశ ఏదైతే ఉందో సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆకాను ఆశించే బంగారము, మనం చాలా ఒకసారి పాట పాడుకున్నాం. గేహాజీ ఆశించే బంగారం గుర్తుందా? ఆశించారు వాళ్ళిద్దరూ, విశ్వాసంలో నుండి తొలగిపోయారు. ఆకాను యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. గేహాజీ 2 రాజుల 5వ అధ్యాయం 21వ వచనం. ఇవన్నీ బాగా చదువుకున్నారు మీరు. బాగా విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో తమను తామే పొడుచుకొని చచ్చిపోయారట. అందుకే ధనాన్ని అపేక్షించకండి నాయన. మీరు సొంత శరీరానికి నష్టం తెచ్చుకోకండి. ఎందుకంటే మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే ఇవన్నీ చంపేయాలి, విసర్జించాలి, వీటికి దూరంగా ఉండాలి. అయితే ధరించుకోవాల్సినవి ఏంటో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. ఏం ధరించుకోవాలి ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. ఇప్పుడు కొన్ని మనం విసర్జించేవి తెలుసుకున్నాం, కొన్ని చంపేసేవి తెలుసుకున్నాం. ఇప్పుడు ధరించుకోవాల్సినవి ఏంటో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకోవాలి. అది సంగతి. క్రీస్తుని ధరించుకోవటం అంటే బాప్తిసం తీసుకోవటం కాదు. క్రీస్తుకున్న లక్షణాలు కూడా మనం ధరించుకోవాలి. క్రీస్తుకున్న క్రియలు ధరించుకోవాలి, క్రీస్తుకున్న లక్షణాలు ధరించుకోవాలి, క్రీస్తుకున్న ఆలోచనలు ధరించుకోవాలి, క్రీస్తుకున్న పద్ధతులు, క్రమశిక్షణ కూడా మనం ధరించుకోవాలి.
అర్థమైందా? క్రీస్తును నమ్ముకుని దేవుని నమ్ముకున్నాం అంటాం కాదు. పరిశుద్ధులు అంటే ఇన్ని ఉన్నాయి. అర్థం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, ఎవరయ్యేవారు? పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. అర్థమైందా? మీరేం ధరించుకోవాలట? ధరించుకోవాల్సినవి మర్చిపోయారు ఇప్పుడు. ఏం ధరించుకోవాలట? క్రైస్తవుడు పరిశుద్ధులు అంటే ఎవరో తెలుసా? జాలిగల మనస్సు. జాలిగల మనస్సు అనేసరికి ఒక క్రైస్తవుడట రోడ్డు మీద పోతా ఉంటే ఒక త్రాగుబోతు తాగి పడిపోయిండంట. బాగా బురదలో పడిపోయిండంట. అయ్యో పాపం అని చెప్పేసి క్రైస్తవుడట చెయ్యిచ్చిండట లేపటానికి వీడు చెయ్యిస్తే ఆ తాగి పడిపోయినోడు నువ్వు నన్నెందుకు పడగొట్టావురా అని లేపేవాడిని కొట్టడానికి ప్రయత్నం చేశాడట. మీకు అర్థమైంది ఇప్పుడు? ఏమైనా అర్థమైందా? తాగి పడిపోయిన వాడు పడిపోతే క్రైస్తవుడు మంచిగా ఉన్నవాడు వెళ్ళి వాడిని లేపటానికి ప్రయత్నం చేసేట. ఎందుకని? తాగి పడిపోయాడు పాపం. ఎక్కడ పడిపోయాడు? బురదలో పడిపోయాడు. పాపం చచ్చిపోతాడేమో అని చెప్పేసి వీడేం చేశాడు? మంచితనంతో వాడిని లేపటానికి ప్రయత్నం చేస్తే వాడు లేచి లేపేవాడి మీద గొడవ పెట్టుకోవటమే కాదు, వాడిని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడట. నన్ను పడేసింది ఎవరో తెలుసా? నువ్వేరా అంటున్నాడట ఏకంగా. అంటే నువ్వు సహవాసం చేయాల్సింది ఎవరితోటి? జాగ్రత్త. ఏది చేసినా ఎలాంటి జాలిగల మనసు ఎవరి మీద చూపించాలి? క్రైస్తవుల మీద కానీ అన్యులతో లోక సంబంధమైన వారి మీద కాదు చూపించాల్సింది నీ జాలిగల మనసు. సంఘ బిడ్డలతోటి నువ్వు పంచుకోవాల్సింది నీ రాజ్యము. ఆయన రాజ్యములో నువ్వు ఉన్నావు, ఆయన రాజ్య సభ్యులతో పంచుకోవాలి. నువ్వు సహాయం చేసినా వారికే సహాయం చేయాలి. ఏమండి? ఒకసారి బస్ స్టాండ్లో ఒక ఆయన కనపడ్డాడు. అయ్యా అన్నాడు. కార్తీక్ మంచి అంటే వెంటనే 50 రూపాయల నోటు తీసి టప్పుని ఇచ్చేసాడు. వాడు కొద్దిగా ఆగిన తర్వాత చూస్తే వాడు తాగి వచ్చాడు లైన్లకి. మళ్ళీ అడుక్కుంటున్నాడు తాగి. మరి వీడు ఇచ్చిన 50 రూపాయలు ఏమైనాయి రా నాయన అంటే వీడు మంది తాగటానికే సరిపోయినాయి. సహాయం మంచిదే, చేయటం మంచిది. ఎవరికి చెయ్యాలో కూడా ఆలోచించి చెయ్యాలి. అది గుర్తుపెట్టుకోండి. జాలిగల మనసు ఉంది కానీ ఎవరికి చెయ్యాలి? త్రాగుబోతులకు, లోక సంబంధమైన వారికి కాదు, దేవుని నమ్మని వారికి కాదు, దేవుని నమ్మిన వారికి సహాయం చేయాలి. అర్థమైందా? అందుకు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఉంటున్నాడు 14వ వచనం. కొలస్సీ 3:14. వీటన్నిటి విషయం పైన పరిపూర్ణతకు అనుసంబంధమైన దొరికిందా మీకు? ప్రేమను ధరించుకున్నది. 15వ వచనం. క్రీస్తును అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతలై ఉండుడే. మీరు ఎందుకు పిలిచాడో తెలుసా? ఒక్క శరీరం, ఒక్కటే జనాంగం, ఒక్కటే సంఘం, మన ఒక పాఠం పెట్టిన ఒక్కడే అని పెట్టాను నేను ఫేస్బుక్లో. అర్థమైందండి? పరిశుద్ధులుగా ఉండటానికి మనం పిలిచాడట. అందుకు చాలా జాగ్రత్త మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదుని ఏమన్నాడు? నన్ను కరుణించువాడవు నీవే అని ఎందుకన్నాడో తెలుసా? ఆయన ప్రతి విషయంలోనూ దావీదట చాలా జాలి కలిగిన మనస్సట. ఆయన దావీద్ది జాలిగల మనస్సు. అందుకే జాలి లేకపోతే సమాజంలో దేవుని బిడ్డలుగా మనం ఎదగలేము. ఎదగాలి అని అంటే మన ప్రవర్తన, మన క్రియలు సరిదిద్దుకోవాలి. రెండోది, మనుషుల్ని అసహించుకునే లక్షణాలు మనకు ఉండకూడదు. అర్థమైందండి? మనకి దీర్ఘశాంతం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఆత్మ ఫలాల్లో ఇదొకటి. అర్థమైందా? అలాంటి మనలో ఉంటేనే మనం పరిశుద్ధులుగా, దేవుని బిడ్డలుగా, దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయగలం. అందుకే దేవుడు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో,
ఎపిఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. మనం చాలాసార్లు చదువుకున్న మాటే. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని వారమై ఉన్నాము అంటున్నాడు. అంటే ఆయన ముందుగా సిద్ధపరిచిన క్రియలు జరిగించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడే తప్ప మనకు నచ్చిన క్రియలు జరిగించడానికి భూమి మీదకు మన పంపించలేదు. పరిశుద్ధులు అంటే ఎవరో తెలుసా? ఆయన ఒక ప్రత్యేకమైన పేరు పెట్టుకొని నిన్ను పిలుచుకొని నీ అన్నీ ధరించుకుని నన్ను ఉన్నాను, ఏం పర్వాలేదు, నేను పరిశుద్ధుని అంటే కుదరదు. కొన్ని చంపేయాలి, కొన్ని విసర్జించాలి, కొన్ని ధరించుకోవాలి. అర్థమైందా? కొన్ని చెయ్యాల్సినవి ఉన్నాయి. అవి ఏంటో తెలుసా? ఇదిగో చెయ్యవలసినవి ఏమిటి అని అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. లేదు నేను ఏది చేయను, ఆదివారం అంతా చర్చిలో కాసేపు కూర్చుంటా వెళ్ళిపోతా, నా ఇష్టం అన్నావు అనుకో, అసలు నువ్వు క్రైస్తవుడిగా కాదు కదా, పరిశుద్ధురాలిగా లేనట్టే అనేది నువ్వు జ్ఞాపకం చేసుకో. పేతురు రాసిన మొదటి పత్రిక చేయవలసినవి చూద్దాం. మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 21, 22. క్రీస్తు మీకు దొరికిందా? మీకు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమో లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. అర్థమైందండి? ఇది మనం చెయ్యాలంటున్నాడు. చెయ్యాల్సిన క్రియలు ఏంటంటే ఇవి. స్వార్థ పనిలో ఉన్నాం, మనం దేవుని పనిలో ఉన్నాం. మీరు సర్వలోకమునకెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని చెబుతున్న దేవుడు నువ్వు పరిశుద్ధురాలిగా ఉండాలంటే ఈ లక్షణాలు ఉండాలా? ఈ లక్షణాలు ఉండకూడదు. నేను ఇలాగనే ఉంటానన్నావు అనుకో, అసలు నువ్వు దేనికి పనికిరావు. చచ్చిపోవటమే. వెంటనే ఎక్కడుంటావో తెలుసా? ధనవంతుడు యాతన పడి జ్వాలల్లో యాతన పడే స్థలంలో ఉంటావు. ఏ క్షణంలో చనిపోతావో గ్యారంటీ లేదు. నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు అని గ్యారంటీ లేని జీవితం. ఉన్న పలంగా పడిపోయావు అనుకో, ప్రాణం పోయిందనుకో, వెంటనే ధనవంతుడిని చూస్తావు నువ్వు, అంతే. అబ్రహాము తండ్రి అయిన అబ్రహామున అనుకున్న లాజర్ లాంటి వాళ్ళని మనం చూస్తున్నాం బైబిల్లో. ఎందుకంటే విశ్వాసం అన్నీ విడిచిపెట్టేశారు, చంపేశారు. దేవునికి నచ్చిందే చేయాలనుకుంటున్నారు, దేవుని క్రియలు జరిగించాలనుకుంటున్నారు. కాబట్టి మనము లోక సంబంధమైన వారితో సహవాసం కాక దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. అందుకే దేవుడు మనకేం పేరు పెట్టాడట? కొత్త పేరు పెట్టుకున్నాడు. ఆ పేరేంటో తెలుసా? పరిశుద్ధులు. కొత్త పేరేంటో తెలుసా? పరిశుద్ధులు. నూతన యెరూషలేము పట్టణం, పరలోక పట్టణం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధులు. పరిశుద్ధులు. పరిశుద్ధులు ఎవరో తెలుసా? క్రీస్తు సంఘ సభ్యులు. క్రీస్తు సంఘం అంటే ఏంటో తెలుసా? సజీవమైన జీవం. ఏమంటున్నాడు? ఒకసారి ఆ మాట చూద్దాం, ముగిద్దాం, చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు సంఘం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును, ఆధారం ఎవరో తెలుసా? వాక్యమే. సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది. కాబట్టి జ్ఞాపకం చేసుకుని అది సజీవమైన సంఘము, జీవము గల దేవుని సంఘం. క్రీస్తు సంఘం అంటే ఏంటో తెలుసా? జీవము గల దేవుని సంఘం అది. కాబట్టి ఆ సంఘంలో ఉన్న సభ్యులందరూ ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే ఎవరో తెలుసా? లక్షణాలు కలిగిన వారు. బాప్తిజం ఒక్కటే తీసుకొని చర్చికి వచ్చేవాళ్ళు కాదు. ఆ లక్షణాలు లేకపోతే ఇదిగో కొన్ని చంపేసుకో, కొన్ని విసర్జించు, కొన్ని ధరించుకో, కొన్ని చెయ్యి. అప్పుడు నువ్వు పరిశుద్ధురాలిగా బ్రతకటానికి అవకాశం ఉంటుంది.
అంతేగాని నా ఇష్టానుసారంగా నేను చేస్తాను, నాకు నచ్చింది నేను చేసుకుంటూ పోతాను, ఇదే క్రైస్తవ్యం అన్నావు అనుకో, నీవు అనుకుంటున్నావేమో భ్రమలో బ్రతుకుతున్నావు. ఒకప్పుడు సంసోను భ్రమలో బ్రతికాడు పాపం. ఇంకా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎక్కడా? దెలీలా ఒడిలో పడుకొని తనకు రహస్యమైనది ఎవరితో షేర్ చేసుకోవద్దు, ఎవరికి పంచొద్దు అని దేవుడు చెప్పిన దాన్ని ప్రియురాలైన దెలీలాకు చెప్పి ఒడిలో పడుకొని ఇంకా దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న భ్రమలో బ్రతికితే 2 కళ్ళు పోయినాయి, చివరికి ప్రాణం పోయింది. ఫిలిష్తీయులు ఊరుకున్నారా? చంపేశారు. అర్థమైందండి? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, భ్రమలో బ్రతకొద్దు క్రైస్తవులంటే. నిజంగా ఆ క్రియలు కనపడాలి నీలో, నిజమైన భక్తి కనపడాలి నీలో, నిజమైన పరిశుద్ధత అంటే ఏందో నీలో కనపడాలి. అట్లానే అన్యులతో సావాసం చేస్తా, వాళ్ళతో ఉంటా, వీళ్ళతో తింటా, వాళ్ళ ఇష్టాన్ని నేను నెరవేరుస్తానన్నాం అనుకో. ఏమండి, నేను ఇందాక చెప్పాను కదా, భర్త బాగా తాగుపోతే స్టెప్ ఇచ్చే భార్యగా ఉన్నావు అనుకో, భార్య పెద్ద తాగుపోతే అనుకో, భర్త స్టెప్ ఇచ్చేవాడిగా ఉన్నాడు అనుకో, నువ్వు దేవుని బిడ్డవు ఎందుకు అవుతావు? దయ్యానం అవుతావు. ఎందుకంటే సావాసం చేస్తున్నావుగా వాళ్ళతో. సావాసమే కాదు, ఎంకరేజ్ చేస్తున్నావు. అందుకే నువ్వు పరిశుద్ధులుగా ఉండటానికి ప్రయత్నం చేయి. పరిశుద్ధతను ధరించుకున్న క్రీస్తు వైపు చూడు, ఆయన వైపు చూసి ఆయన క్రియలను ధరించుకొని ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో దేవుని పట్ల అలాగ నడుచుకోవడానికి ప్రయత్నం చేయి. అర్థమైందండి? పరిశుద్ధులు అంటే పార్ట్ 1, పరిశుద్ధులు అంటే ఎవరు పార్ట్ 1, పార్ట్ 2 నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ఓకే, రైట్. అందరికీ వందనాలు. ఓకే, రైట్.